హాయ్ గ్యాస్ అందరికి నమస్కారం. నిన్న రిలీజ్ అయిన స్టెప్పా మార్ సాంగ్ అయితే ఎంతమంది చూశారో కింద లైక్ అయితే చేయండి. నేను సాంగ్ చూసిన తర్వాత నాకైతే కాసేపు సాంగ్ కాదు కానీ అందులో పాడారు కదా, కొన్ని డైలాగ్స్ ఇన్వాల్వ్ చేశారు కదా, ఎక్కేసింది మైండ్కి. ఒక డ్రగ్ ఎక్కినట్టు ఎక్కేసింది. అదైతే నాకు బయటకి ఇంకా పోవట్లేదు. ఆ డైలాగ్స్ అయితే పూరి గారి డైలాగ్స్ హిట్ అయితే ఖచ్చితంగా కొడతారు అనిపిస్తూ ఉంది. మీరు చెప్పచ్చు పూరి రేంజ్ పడిపోయింది, చార్మీతో పాటు బ్యాంకాక్ తిరుగుతున్నారు, ఇంకా ఆయన ఇంకా కెరీర్లో ఉండాల్సిన అవసరం లేదు, సినిమా కెరీర్ ఆపేసి బ్యాంకాక్ వెళ్ళి మసాజులు చేసుకుంటే చాలనేసి పూరిని చాలా తక్కువ అంచనా వేశారు. ఒక లైగర్ పోగానే ఒక ఇస్మార్ట్ శంకర్కి వాళ్ళు నమ్మింది ఇద్దరిని, ఒక చార్మి ఒక పూరి. ప్రొడ్యూసర్గా చార్మి, ఇంకా డైరెక్టర్గా పూరి. ఆ మూవీకి ముందు చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నారు పూరి గారు కానీ చార్మి గారు కానీ. ప్రాణాలు పెట్టేశారు, అప్పు చేసి మరీ సినిమా చేశారు. పూరి గారు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయారు ఆ మూవీకి డైరెక్షన్లో. ఖచ్చితంగా డబుల్ స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఎందుకు చెప్తున్నానంటే లైగర్తో చాలా అంటే చాలా దెబ్బతిన్నాడు. గాయపడిన సింహం నుంచి వచ్చిన గర్జన శ్వాస చాలా భయంకరం అనే ఒక పద్యాన్ని ఇప్పుడు పూరి గారు నెరవేరుస్తారు డబుల్ స్మార్ట్ శంకర్తో. రామ్ గారికి కూడా చాలా దగ్గర ఆయన కూడా కసి మీద ఉన్నారు. ఆయన కూడా ఒక గాయపడిన సింహం లాంటి వాడే. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ పడలేదు ఆ మనిషికి కూడా. హిట్ అంటారు ఏదో ఆ రెడ్ అట్లాంటి చిన్న చిన్న సినిమాలు, కానీ ఏవి హిట్ కాలేదు ఇప్పుడు వరకు. మొన్న రీసెంట్గా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక మూవీ వచ్చింది స్కంద, డిజాస్టర్ అయింది. ఇంకా ఆ మూవీ నుంచి ఇంకా హైప్ అనేది ఇంకా ఆయనలో ఉండే ఎనర్జెటిక్ స్టార్ ఆయన ఒక రకంగా. ఆయనలో ఉండే ఎనర్జీని కూడా చాలా వరకు ఇప్పుడు డబుల్ స్మార్ట్లో డబుల్ ఇంపాక్ట్ చూపిస్తాడు అనిపిస్తూ ఉంది. టోటల్గా ఈ మూవీలో మిగతా ఇప్పుడు ఒక వచ్చిన స్టెప్ అమ్మార్ సాంగే కాదు, ఇంకొచ్చే సాంగ్స్ కానీ ప్రతి ఒక్క సాంగ్స్ కానీ, ఇంకా అందులో రిలీజ్ అయ్యే ట్రైలరు టీజరు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. ఇంకా సినిమా టోటల్గా 100 కోట్లు పక్కా కలెక్షన్ అయితే చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మీరైతే ఈ మూవీ గురించి, రామ్ గారి గురించి, పూరి గారి గురించి, ఇంకా చార్మి గారి గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి నాకు. సరే అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటా బాయ్.